నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ను కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నుమాయిష్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. ఇక నుమాయిష్ ప్రవేశ రుసుముగా 50 నిర్ణయించారు. 26 ఎకరాల విస్తీర్ణంలో 2000 పై చిలుకు స్టాల్ ముస్తాబు అయ్యారు. నుమాయిష్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఘనంగా ప్రారంభమయ్యేందుకు ముస్తాబవుతా ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ ప్రారంభం కాబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల సందర్శకులకు అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క నుమాయిష్ ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. అందుకు సంబంధించి కూడా దాదాపు 2000 స్టాల్స్, వివిధ రకాల వస్తువులు అందుబాటులో ఉండే విధంగా కూడా 2000 పైచిలుకు స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ 26 ఎకరాల విస్తీర్ణం ఉండగా అందులో 2000 పైచిలుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సందర్శకులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ అన్ని శాఖల సమన్వయంతో ఈ యొక్క ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ అటు మెట్రో సమయాలు పొడిగింపు కావచ్చు, ఆర్టీసీ సేవలు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వరకు అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఈ 25 లక్షల మంది సందర్శకులు ఈ యొక్క నుమాయిష్ను సందర్శించేటటువంటి అవకాశం ఉంది అని నిర్వాహకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, పార్కింగ్ అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా పరంగా కూడా అటు పోలీస్ శాఖ, అటు ఫైర్ సిబ్బంది, ఫైర్ యాక్సిడెంట్లు అయితే వాటిని ఆర్పేందుకు వెనువెంటనే రంగంలోకి దిగేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉండనుంది. పూర్తి స్థాయిలో కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక కలకలలాడుతున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒక సందడి వాతావరణం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎగ్జిబిషన్స్ టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఈ యొక్క సాధారణ సమయాల్లో కొనసాగనుంది. వీకెండ్లో అలాగే పండుగ సెలవుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ యొక్క నుమాయిష్ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. గతంలో 40 రూపాయలు ఉన్నటువంటి ఎంట్రీ ఫీజు 10 రూపాయలు పెంచుతూ 50 రూపాయలకు ఈసారి ఒక పర్సన్కి నుమాయిష్లోకి ఎంట్రీ కావాలంటే 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. జనవరి 1న ఎవ్రీ ఇయర్ ప్రారంభమయ్యేటటువంటి నుమాయిష్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు ఉన్న నేపథ్యంలో 2 రోజుల ఆలస్యంగా జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ యొక్క నుమాయిష్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఇంట్లో అవసరం ఉండేటటువంటి, అలాగే డిజైన్కి సంబంధించినటువంటి వాల్పేపర్స్ నుంచి మొదలుకొని పెయింటింగ్స్ వరకు, అలాగే డ్రెస్ల నుంచి, చిన్నారుల డ్రెస్ నుంచి శారీసు, పూర్తి స్థాయిలో అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉపయోగించేటటువంటి దుస్తువులు కావచ్చు, అలాగే తీరొక రకాలైనటువంటి ఆకర్షణీయంగా గృహాన్ని అలంకరించుకునేందుకు అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా అన్ని స్టాల్స్ కూడా దాదాపుగా ముస్తాబైనాయి. కొన్ని స్టాల్స్ పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలతో ఈ యొక్క నుమాయిష్ ఘనంగా ప్రారంభం కాబోతా ఉంది. గత ఏడుతో పోలిస్తే ఈ ఏడు 2-3 లక్షల మంది సందర్శకులు అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంచనాలు వేశారు. వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా సొసైటీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందుగోపితో రాజు, స్వతంత్ర టీవీ.